నేపాల్ ప్రధానిగా ఉన్న గత ఏడాదిన్నర కాలంలో 4 సార్లు అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కాపాడుకోగలిగిన పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ శుక్రవారం నాటి అవిశ్వాస తీర్మానంలో ఘోరంగా ఓడిపోయి రాజీనామా చేయాల్సి వచ్చింది. 69 ఏళ్ల ప్రచండకు అనుకూలంగా 63 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 194 ఓట్లు పడ్డాయి. మొన్న 3వ తేదీ పరిణామం తర్వాత ఆయన నిష్క్రమణ ఖాయమైపోయింది. ఇంతకాలమో ఆయనను ప్రధాని పదవిలో కూర్చోబెట్టిన కేపీ శర్మ ఓలీ మళ్లీ తాను ప్రధాని కావడం కోసం సభలో అతిపెద్ద పార్టీగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నేపాలీ కాంగ్రెస్ కు 89 స్థానాలు, శర్మ నేతృత్వంలోని సిపిఎస్ యుఎంఎల్ కు 78 సీట్లు ఉన్నందున 138 స్థానాల కనీస బలాన్ని ఈ కూటమి గట్టిగానే దాటింది. ఓలీ కాబోయే ప్రధాని అని నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా వారం క్రితమే తేల్చేశారు. ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య 7 సూత్రాల ఒప్పందం కుదరడంతో కలిసికట్టుగా ప్రచండను దించేశాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని దేశాధ్యక్షుడికి విజ్ఞప్తి చేసుకున్నాయి. ఇంకా కొన్ని కీలకమైన శాఖల పంపకం దగ్గర లెక్కలు తేల్చుకోవాల్సి ఉన్నదని, మిత్రపక్షం నుంచి డిప్యూటీ పీఎంను పెట్టుకోవడం శర్మకు ససేమిరా ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. ఇక కనీస ఉమ్మడి కార్యాచరణ వంటి మాటలు ప్రజలకు అర్థం కానివేమీ కాదు. ఈ కొత్త కూటమితో తమకు ఒరిగిందేమీ ఉండదని, ఈ పరిణామం తమకు సంబంధించింది కాదని వారికి తెలుసు. తొలి ఏడాదిన్నర 72 ఏళ్ల ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ ప్రధానిగా ఉండి ఆ తర్వాత 78 ఏళ్ల దేవ్బా ఆ పదవిని అలంకరిస్తారన్నది ఆ ఒప్పందంలోని ప్రధానమైన అంశం. అంటే ప్రచండ ఏడాదిన్నర ప్రధానిగా ఉన్నారు కనుక ఆయనను దించేసి మిగతా కాలాన్ని వీరిద్దరూ పంచుకున్నారు. వీరి కలయికని అక్రమం, అనైతికం అంటున్నారు ప్రచండ. ఈ రెండు పార్టీలతో పోల్చితే తక్కువ బలంతో కేవలం 32 సీట్లతో సభలో 3వ స్థానంలో ఉన్న ప్రచండ ఇంతకాలం ప్రధానిగా ఉండగలగడం విశేషం. 2022 నవంబర్ ఎన్నికల తర్వాత ఆయన అటు నేపాలీ కాంగ్రెస్, ఇటు సిపిఎన్ యుఎంఎల్ రెండింటినీ మార్చి వాడుకొని పదవిలో కొనసాగారు. యుఎంఎల్ మద్దతుతో ప్రధాని అయిన ఆయన ఆ తర్వాత దేవ్బాతో కలిశారు. నేపాలీ కాంగ్రెస్ కు చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా సమర్థించి శర్మకు పొగ పెట్టేశారు. ఆ తర్వాత నేపాలీ కాంగ్రెస్ తో విభేదాలు వచ్చి మొన్న మార్చిలో మళ్లీ కేపీ శర్మ ఓలీతో చేతులు కలిపారు. నడి రోడ్డు మీద బిచ్చమైన ఎత్తుకుంటాను కానీ ఓలీతో చేతులు కలిపేది లేదని ప్రచండ గతంలో చేసిన ప్రతిజ్ఞ ఆ సందర్భంగా చాలా మందికి గుర్తుకు వచ్చింది. ఆ వెంటనే ఉప ప్రధాని నారాయణ్ కాజీ శ్రేష్ఠ చైనా వెళ్లి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టుల విషయంలో తిరిగి కాస్తంత కదలిక తెచ్చారు. కేపీ శర్మ ఓలీ చైనాకు సన్నిహితుడు కావడం, రెండు కమ్యూనిస్టు పార్టీలు చేతులు కలిపిన ఈ సందర్భంలో చైనాను సంతోషపెట్టడం ఆ పర్యటన లక్ష్యం. ఇప్పుడు కూడా పదవి నుంచి దిగిపోయేందుకు ప్రచండ బీఆర్ఐకు సంబంధించి కొన్ని మంత్రివర్గ నిర్ణయాలు తీసుకున్నారని, ఇది కొత్త కూటమిని ఇరకాటంలో పెట్టడం లక్ష్యంగా జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం లేని త్రిశంకు స్థితిలో ప్రచండ మిగతా రెండు పెద్ద పార్టీలను వరుసగా వాడుకొని ఇంతకాలం పదవిలో కొనసాగగలిగారు. ఆయనను ఇలా మార్చి మోసే కంటే తామే అధికారాన్ని పంచుకోవడం ఉత్తమమని ఆ రెండు పార్టీలు గత 16 సంవత్సరాల్లో నేపాల్ 13 ప్రభుత్వాలను చూసింది. ఎన్నికల విధానంలో సంస్కరణలతో ఈ అస్థిరతను పరిష్కరించాలని కొత్త కూటమి భావిస్తోందట. ఈ పొత్తు ఎంతకాలమన్నది అసలు ప్రశ్న. రాబోయే ఏడాదిన్నర చక్కగా నిలిచిన ఆ తర్వాత కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవిని నేపాలీ కాంగ్రెస్ కు అప్పగిస్తారన్న నమ్మకమైతే లేదు. అధికారాన్ని పంచుకునే విషయంలో గతంలో ప్రచండతో ఈయన అన్యాయంగా వ్యవహరించిన చరిత్ర అందరికీ తెలిసిందే.